షిరిడి సాయిబాబా ఒకే మాట అంటారు, సబ్కా మాలిక్ ఏక్ హై. ఆ మాట అబద్ధం కాదు, ఆ మాట అనేది నిజం. ఆ మాట స్వయం కృష్ణుడే చెప్పాడు. భగవద్గీత చాప్టర్ 7 శ్లోక్ నంబర్ 24లో శ్రీకృష్ణుడు అర్జునుడు చెప్తున్నారు, పార్థ, ఈ శరీరం నేను అనుకుంటున్నావా? మనుషులు నాకు ఫామ్ లేదనుకుంటున్నారు, దానివల్ల నేను కృష్ణుడి రూపంలో వచ్చాను అని అనుకుంటున్నావా? కాదు, ఈ లోకంలో నాకు ఒక ఫామ్ ఉంది. ఈ లోకంలో నాకంటే ఒక అస్తిత్వం అనేది ఉంది. కానీ అది అర్థం చేసుకోవాలంటే నాలెడ్జ్ ఒకటే సరిపోదు. భక్తి చేయాలి, సరెండర్ చేయాలి, కర్మ సైకిల్ నుంచి బయటికి రావాలి. ఇవన్నీ నేర్చుకోవడానికి ధైర్యం చూపించాలి. టు బి వెరీ ఆనెస్ట్, కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే, నేను ఈ శరీరంని కాదు, నేను జస్ట్ మీకు గీత చెప్పడానికి, ధర్మంని కాపాడడానికి కృష్ణ రూపంలో వచ్చాను. ఫర్ ఎగ్జాంపుల్, కృష్ణుడే మీకు భగవద్గీత చెప్పడానికి మేబీ నా రూపంలో, నాలాగా చాలామంది రూపంలో వచ్చి ఉంటాడేమో. బట్ ఈ రూపం అంటే నేను, అంటే కృష్ణ లేకపోతే స్వాధీనాన్ని కాదు. కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే, మీరు జస్ట్ చూసింది నాలో ఒక అవతారంని, నన్ను కాదు. నన్ను చూడాలంటే మీ దగ్గర డివైన్ నాలెడ్జ్ ఉండాలి, స్పిరిచువల్ నాలెడ్జ్ ఉండాలి, స్పిరిచువల్ గైడెన్స్ ఉండాలి. నన్ను మీరు సరెండర్ చేయాలి. సో దీనికి సింపుల్ అర్థం ఏంటంటే, ఈ లోకంలో ఉన్న ప్రతి దేవుణ్ణి, దేవతల్ని కాదు, దేవుణ్ణి, భగవంతుణ్ణి మనం ఎలాంటి ఫామ్లో అయితే చూస్తాం, అంటే శివుణ్ణి కూడా ఒక ఫామ్లో చూస్తాం, హనుమంతుడిని కూడా ఒక ఫామ్లో చూస్తాం, ఓకే, రాముణ్ణి ఒక ఫామ్లో, వీళ్ళందరూ ఒక్కొక్క ఫామ్లో మనకి కనిపిస్తారు. ఎందుకంటే మనని నమ్మించడానికి, అలాగే మేమున్నాం మీకు అని చెప్పడానికి, ధైర్యం చూపించడానికి, ధర్మంని నేర్పించడానికి. అంతేగాని ఇది వీళ్ళ రియల్ ఫామ్ కాదు. వీళ్ళ రియల్ ఫామ్ అనేది ఒక సోర్స్ ఆఫ్ ఎనర్జీ, ఒక సోర్స్ ఆఫ్ నాలెడ్జ్. మీ లోపల ఉన్న ఆ నమ్మకమే వీళ్ళ సోర్స్. మనం నమ్మితే దేవుడున్నాడు, నమ్మకపోతే రాయే. అన్ని దేవుళ్ళు ఒక్కలే, నమ్మితేనే. నమ్మకపోతే కొట్టుకొని చచ్చిపోదాం, కానీ అన్ని దేవుళ్ళు ఒకటి అవ్వరు. ఇది అర్థమైన రోజు మీరు మీ లైఫ్లో చాలా హ్యాపీగా ఉంటారు. అది నేను అంటున్నాను, లిటరలీ కృష్ణ కాదు, నేను చెప్తున్నాను. అర్థం అవ్వడానికి టైం పడుతుంది. అప్పటిదాకా భగవద్గీత చాప్టర్ చూస్తూ ఉండండి. జై శ్రీకృష్ణ, హరే కృష్ణ, రాధే రాధే, జయ జగన్నాథ్. అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతి మామబుద్ధయః పరం భావమజానంతో మమావ్యయం మనోత్తమం.